వెదర్ చూస్తేనేమో కూల్గా ఉంది, నాకేమో ఆనపకాయ కర్రీ చేసుకుందాం అనిపించింది. అసలు ఏం చేయాలి? ఆనపకాయనేమో చలికాలంలో తింటే సర్ది దగ్గు అనేది ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా సింపుల్గా అసలు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చూస్తూ ఉన్నాను. 2 ఎగ్స్ కనిపించాయి. ఆహా, ఎగ్స్తో తింటే కొంచెం వేడి ఉంటుంది కదా అని సింపుల్ వేలో టేస్టీగా చేసుకున్నాను. అసలు సింపుల్గా ఆనపకాయ కర్రీ లెక్కనే చేసుకున్నా కానీ అసలు ఆనపకాయ కర్రీ లెక్క తిన్నట్టు అనిపించలే. ఫీలింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. 2 ముద్దలు ఎక్కువనే తినాను కానీ తక్కువ తినలేకపోయాను, అంత నచ్చేసింది. చాలా బాగా వచ్చింది. మీకు ఈ సింపుల్ కర్రీ చేసుకోవాలంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు నచ్చని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. నీకు వంట రాదు అనే వాళ్ళు కూడా ఆహా ఎంత బాగా చేసావా అనేలా ఉంటుంది. చాలా నచ్చుతుంది. ఓకే, మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.